హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు విశ్వం అందిస్తున్న సందేశం 11:11 సమయంలో చేసిన కోరిక తప్పకుండా ఈ విశ్వం నెరవేర్చే పెడుతుంది. ఎప్పుడైనా గడియారంలో హఠాత్తుగా చూస్తే 11:11 కనిపించిందా? అది కేవలం యాదృచ్ఛికం కాదు. లేదా విశ్వం నీతో మాట్లాడుతున్నదా? నువ్వు ఆ నెంబర్ చూసినప్పుడు ఆ క్షణం నీ ఆత్మకు, నీ కోరికలకు, విశ్వానికి మధ్య ద్వారం అనేది ఓపెన్ అవుతుంది. అదే 11:11 11:11 పోర్టల్. అదే సమయం నీ ఆలోచనలు వాస్తవం అవుతాయి. 11:11 యొక్క అర్థం విశ్వానికి రహస్య కోడ్ అన్నమాట. 11:11 అనేది సంఖ్యల క్రమంలో ఒక దివ్యమైన సిగ్నల్. అది అలైన్మెంట్. మనసులో నీ కోరిక అన్ని విశ్వశక్తితో సరిపోలుతుంటాయి. అదే సంకేతం. ఆ సంకేతమే మనం ఆ నెంబర్ అనేది చూసినప్పుడు మనకు విశ్వం తెలుపుతూ ఉంటుంది. 11:11 అంటే ప్రారంభాలు, 4 ప్రారంభాలు. 4 ప్రారంభాలు కలిస్తే మనకు ఒక విశ్వద్వారం అనేది, యూనివర్సల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సమయంలో నీ ఆలోచన శక్తి వేల రెట్లు పెరుగుతుంది. ఆ సమయంలో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది ఖచ్చితంగా జరుగుతుంది. అది త్వరగా మేనిఫెస్టేట్ అవుతుంది. 11:11 పోర్టల్ యొక్క శక్తి ప్రతి సంవత్సరం నవంబర్ 11 తేదీ నాడు ఈ శక్తి అత్యంత ప్రభావితంగా ఉంటుంది. కానీ ప్రతిరోజు గడియారంలో 11:11 క్షణం కూడా ఒక చిన్న కాస్మిక్ డోర్వా లాంటిది. ఈ సమయంలో నీ మనసు నిశ్శబ్దంగా, కృతజ్ఞతతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే ఈ క్షణంలో విశ్వం నీ ఆలోచనలు వింటుంది. 11:11 ఒక కోరికల్ని నిజం చేసే ఒక పద్ధతి. 5 దశల్లో అనేది చేస్తుంది. స్టెప్ బై స్టెప్ అనేది మనకు చేస్తూ ఉంటుంది. 11:11 అనేది మీరు చూడాలి అనుకుంటే ప్రతిరోజు గడియారంలో మీరు అలారం పెట్టుకొని మరీ కూడా చూసుకోవచ్చు. ఆ లక్ అనేది ఫేవర్ అవుతుంది. మీకు ప్రిపరేషన్ గది ప్రశాంతంగా ఉంచుకోవాలి. మొబైల్ సైలెంట్లో పెట్టుకొని ఒక కాగితం, పెన్ మరియు నీకు ప్రియమైన ఒక క్రిస్టల్ లేదా దేవుడి ఫోటో ఉంచుకోవాలి. మనసును నిశ్శబ్దంగా ఉంచుకొని సైలెంట్గా మీరు గ్రాటిట్యూడ్తో అంటే కృతజ్ఞతతో కళ్ళు మూసుకొని నీ జీవితంలో ఉన్న మంచి విషయాలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ యూనివర్స్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నన్ను ఈ స్థితికి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్ యూ యూనివర్స్. కృతజ్ఞతతో ప్రారంభమైన ప్రతి యూజువల్ అనేది విశ్వానికి దారి చూపుతుంది. స్టెప్ 3 డిజైన్ క్లారిటీ అనేది రాసుకోవాలి. స్పష్టతగా ఉండాలి. కాగితంపై రాసుకునేటప్పుడు మీరు స్పష్టతగా రాసుకోవాలి. నేను ఇప్పటికే కోరింది పొందాను అని. ఉదాహరణకు, నేను ఆర్థికంగా స్వేచ్ఛ పొందాను. నా జీవితం ప్రేమ, శాంతి, డబ్బుతో నిండిపోయింది. ఇలా ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. విశ్వం ఇప్పటికే నెరవేర్చింది అని భావించి ఆలోచన మాత్రమే స్పందిస్తుంది. అలాగే యూజలేషన్స్, మనం ఊహాగానం అనేది చాలా పవర్ఫుల్. మనం కళ్ళు మూసుకొని ఊహించుకొని నీ కోరిక ఇప్పటికే నెరవేరిపోయింది అంటే నీ బ్యాంకులో అకౌంట్లో డబ్బు ఉంది, నీ కుటుంబం సంతోషంగా ఉంది, నీ హృదయం ప్రశాంతంగా ఉంది అనే భావనని అనుభవించాలి. ఎందుకంటే ఆ భావన, ఎమోషన్ అనేది అసలైన మేనిఫెస్టేషన్ మ్యాగ్నెట్ లాగా మీకు విశ్వానికి కనెక్ట్ అవుతుంది. ఈ విశ్వాసంతో ప్రతి ఒక్కటి కూడా మీరు శ్వాస తీసుకొని విడిచిపెట్టడం అనేది విశ్వానికి చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుందన్నమాట. ఒక లోతైన శ్వాస తీసుకోవాలి. మీరు నమ్మకంతో ఏదైతే చెప్పుకుంటారో అది మనసులో అనుకొని ఆ శ్వాసని తీసుకొని వదలాలి. ఇప్పుడు నీకు అప్పగించాను, నేను నమ్ముతున్నాను, ఇది సరైన సమయంలో నెరవేరుతుంది అని మీరు ఊహించుకోవాలి. ఈ 11:11 సమయంలో మీరు చూసుకొని కూడా కోరుకోవచ్చు. తర్వాత కాగితం, నీ ప్రార్థన స్థలంలో ఉంచుకోవాలి. లేదా నీ పర్సులో పెట్టుకోవచ్చు, మీ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, మీ వ్యాలెట్లో పెట్టుకోవచ్చు. 11:11 అనే ఒక నంబర్ అనేది మనం మేనిఫెస్టేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రిచువల్ను ప్రత్యేకంగా డబ్బు కోసం చేయాలనుకుంటే అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. నాకు డబ్బు చాలా సులభంగా వస్తుంది. నేను ధనాన్ని ఆకర్షించే అయస్కాంతం. విశ్వం నాకు ఎల్లప్పుడూ సంపదను పెంచుతుంది. విజువలైజేషన్స్, నీ చేతుల్లో వెండి కాగితంలాగా ఒక
శక్తి ప్రవహిస్తున్నట్లుగా ఊహించుకోవాలి. అంటే మీరు ఊహించుకోవచ్చు, అలాగే మనసులో అనుకోవచ్చు కూడా. అలా శక్తి ప్రవహిస్తున్నట్లు ఆ కాంతి నీ పర్సులోకి, నీ ఖాతాలోకి వెళ్తున్నట్టుగా చూసుకోవాలి. అంటే ఇది ఒక ఎనర్జీ ప్రాక్టీస్ లెక్కనమాట. ఈ 11:11 సమయంలో చేతులు గుండెపై ఉంచి ధనశక్తిని ఆహ్వానించవచ్చు. ఆ క్షణంలో యూనివర్స్ నీ ఫ్రీక్వెన్సీని గ్రహిస్తుంది. తర్వాత ఏం చేయాలో గమనించాలి. 11:11 తర్వాత 24 అవర్స్ లోపల వచ్చే సైన్స్ డ్రీమ్స్ కోఇన్సిడెన్స్గా మీరు ఐడియా చేసుకోవాలి. అంటే అది మీరు ఏదైతే ఊహించుకున్నారో అది మీ ఊహాగానాల్లో మీ మైండ్లో మెదులుతున్నది, అది కోఇన్సిడెన్స్గా అనుకోకుండా వాటిని సిగ్నల్స్గా అనుకోండి. అంటే యూనివర్స్ మీకు సిగ్నల్స్ పంపిస్తుంది, మీరు కోరిన కోరికకి నెరవేరుతుంది అనే ఒక సిగ్నల్స్ అనేది పంపిస్తుంది అనమాట. అదే డబ్బు అయినా సరే, వేరే ఏదైనా సరే. ఇలా మీరు ఏదైతే ఊహించుకుంటారో అది పేపర్ మీద రాసుకున్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరే ఒక ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం రాసుకున్నా, చెప్పుకున్నా, పదే పదే అనుకున్నా, పదే పదే ఊహించుకున్నా, తలుచుకున్నా అది విశ్వానికి నేరుగా కనెక్ట్ అయ్యి మన కోరికలను నింపుతుందన్నమాట. ఈ 11:11 అనే ఒక పోర్టల్ నంబర్ చాలా చాలా పవర్ఫుల్. అది విశ్వానికి మనకు దగ్గర చేస్తుంది, మన ఊహల్ని దగ్గర చేస్తుంది, మన కోరికలను మనకు అందిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు 11:11 అనే ఒక నంబర్ని చూసుకోవాలి అంటే టైం అలారం పెట్టుకొని మరీ, అంటే మొబైల్లో అలారం పెట్టుకొని మరీ మీరు గడియారంలో చూసుకొని మీ కోరికని ఆరంభించుకోవచ్చు. 1 నిమిషం పాటు మీరు చేసుకున్నప్పుడు తప్పకుండా మీకు పాజిటివ్ అనేది దక్కుతుంది. విశ్వం నా కోసం పనిచేస్తుంది అనే ఒక మంత్రాన్ని చెప్పుకోవచ్చు. తప్పులు, కోరికలు రాసి వెంటనే ఎప్పుడు నెరవేరుతుంది అని ఆలోచించడం, నెగిటివ్ భావంతో ఆలోచించడం అనేది మానుకోవాలి. మనసు నమ్మకంతో ఉంచుకోవాలి. యూనివర్స్ నీ తదుపరి అడుగు కోసం వేచి ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్గా వచ్చింది కాదు, యాదృచ్ఛికమైతే కాదు. విశ్వం నీకు చెబుతుంది నీ పేరు ఇప్పుడు నా తరంగాలలో ప్రతిధ్వనిస్తుంది అని. అంటే ఖచ్చితంగా యూనివర్సే నీకు ఈ వీడియో పంపింది నీ అర్థం. నీవు కోరుకున్నది నీ వైపు వస్తుంది. 11:11 కనిపించినప్పుడు భయపడకుండా చిరునవ్వుతో ఆహ్వానించాలి. అప్పుడే యూనివర్స్ నీకు అద్భుతాలని కల్పిస్తుంది. అద్భుతమైన ఒక డబ్బు కానీ, సంపద కానీ, అవకాశాలు కానీ అన్నీ నీకు అనుకూల సమయాన్ని కల్పిస్తుంది. కాబట్టి 11:11ని ఉపయోగించుకొని మీ కోరికలు ఈ విధంగా తీర్చుకోవచ్చు. సో ఏదైనా సరే యూనివర్స్ మనకు అందిస్తుంది కాబట్టి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పటం మాత్రం మర్చిపోకూడదు. ధన్యవాదాలు విశ్వమా, ఈ సంపదను నాకు అందించినందుకు. ఈ 11:11 ఈ యొక్క పోర్టల్ నంబర్ని నాకు, ఆ పోర్టల్ నంబర్ ద్వారా నాకు డబ్బుని అందిస్తున్నందుకు థ్యాంక్ యూ. సంపదని, సంతోషాన్ని అందిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఈ విశ్వమా నాకు అవకాశాలు మరిన్నిగా కల్పించి నన్ను మంచి స్థాయికి తీసుకెళ్ళినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.